మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి వినతులను స్వీకరిస్తూ ఈ ప్రభుత్వం వైఫల్యం చెందినటువంటి తీరుని ప్రజలు ఆయనకు వివరిస్తూ అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్తుంటే కొన్ని మీడియా వర్గాలు ఈయన మీద దాడి జరిగిందని చెప్పేసి కొన్ని ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. దీని దగ్గర మన దగ్గర చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాము. చెప్పండి సార్, అసలు ఎందుకు ఇటువంటి ప్రచారం వాళ్ళు చేస్తున్నారు? అసలు నిజంగా జరిగిందా ఇక్కడేమన్నా? అందరూ సాక్ష్యం. ఉదయం 4:30 నుంచి ఆయన చూడాలా, నాయకుడికి వాళ్ళ సమస్యలు చెప్పుకోవాలా, జగనన్నకి చెప్పుకొని వాళ్ళ సమస్యలు ఆయన దృష్టిలో పెట్టి పరిష్కారానికి ఆయన సహాయం తీసుకోవాలా అనే తాపత్రయం ప్రతి ఒక్కరిలో కనబడుతుంది. అది ఒక చరిస్మా ఉన్న నాయకుడికి వచ్చేటటువంటి క్రేజే కాదు, ఒక ప్రజాబలం ఉన్న నాయకుడికి జరిగేటటువంటి వస్తున్నటువంటి ఆదరణ. అది అంతకన్నా మించిన నమ్మకం ఒక నాయకుడి పైన ప్రజలకు ఉన్న నమ్మకం. కొన్ని వేల మంది ఈరోజు వచ్చి ఉదయం నుంచి ఆయన కలుస్తూనే ఉన్నారు. దగ్గరగా చూస్తున్నాం, ఉదయం 8:45కి వచ్చారు. 8:45 నుంచి నిలబడుకునే ఉన్నారు ఇప్పుడు దాకా. మధ్యలో ఒక ½ అన్ అవర్ లంచ్కి పోయిచ్చారు, ½ అన్ అవర్ అంతే. అంటే ఉదయం 8:45 నుంచి ఇట్లా నిలబడుకున్న వ్యక్తి అలా నిలబడుకొని ప్రజా సమస్యలు ఓపికగా వింటూ వాళ్ళకి ధైర్యం చెప్తూ, భయపడద్దని చెప్తూ, తన చేతనైనంత పరిష్కారాలు చూపుతూ నిజంగా కూడా ప్రజానాయకుడు ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తున్నాడు. అది ఒక పులివెందులనే కాదు, ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు నువ్వు ఎక్కడ తీసుకున్నా కూడా ఆయన వెళితే అలాగే ఉంటుంది. ప్రజలు అలాగే వస్తారు. రామాలయం ఓపెనింగ్కి వెళ్ళారు, వెళితే కేవలం 25-30 కిలోమీటర్లు ఉంటుంది. కరెక్ట్గా మార్నింగ్ 10:45కి ఇప్పుడు బయలుదేరారు. రాత్రి తిరిగి వచ్చే కొందుకు 7:15 అయింది. అంటే సుమారుగా 8-9 గంటలు 30 కిలోమీటర్లు పట్టిందంటే మీరు ఆలోచించండి. దారి పొడుగు ప్రజలు ఆయన కోసం ఎంత ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఒక నమ్మకం ఉన్న నాయకుడు ప్రజలకి, దానిపైన ఇలా మాట్లాడడము, ఇలా రాయడం అన్నది కరెక్ట్ కాకపోవచ్చు, కరెక్ట్ కాదు కూడా. కానీ ఎవరిలా రాసినా కూడా వాళ్ళు వచ్చి చూసినా, మీరు చూసినా, ప్రజలు ఆయన కనబడితే వాళ్ళు చేస్తున్న నినాదాలు జై జగన్ అన్న నిజంగా ఇంతకన్నా ఒక నాయకుడి పైన నమ్మకానికి నిదర్శనమే ఉంటుంది. అంటే ఏంటి అసత్యపు ఆరోపణలు చేయకూడదని విజ్ఞప్తి చేస్తాను. అంటే వాళ్ళు చాలా ఏదో కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వలేదని చెప్పి మీ సొంత పార్టీ వాళ్ళే దాడి చేస్తున్నారు ఆఫీస్ మీద అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నారు. నిజంగా అట్లాంటిది ఉందంటారా? అసలు అవాస్తవాన్ని ఎంత దూరమైనా చెప్పచ్చు, ఎంత దాకైనా చెప్పచ్చు. కాంట్రాక్టర్ బిల్లు లేదంటే మీరు ఇచ్చేయండి, ఇప్పుడు మీదే కదా గవర్నమెంట్, ఎవరు వద్దన్నారు? అంటే మీరు ఇవ్వకుండా డిస్టర్బ్ చేయాలని అలా ఎందుకు, అలా మేము మాట్లాడచ్చు కదా. కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ కూడా ఆయన చూడాలి, ఆయనతో ఫోటో తీసుకోవాలి, ఆయనతో కరచాలనం చేయాలి, ఆయన కలవాలనే తపనే తప్ప వేరే ఆలోచనలు ఎవరు కూడా లేరు. వాళ్ళకి జరిగినటువంటి నష్టాలు, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తూ పెడుతున్న కేసులు, కొడుతున్న పోలీసులు కొడుతున్నటువంటి దెబ్బలు, ఇవన్నీ ఈ పడుతున్న బాధలు కూడా చెప్పుకుంటున్నారు. వచ్చి ఈ ప్రభుత్వంలో పడుతున్న బాధలు, పెడుతున్న కేసులు, ఇవన్నీ కూడా నాయకుడికి చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఒక అసత్యపు అబద్ధపు ప్రచారాలు చేయడం డెమోక్రసీలో కరెక్ట్ కాదని చెప్తున్నాను. మన దగ్గర సింగనమల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఉన్నారు. సాంబశివరెడ్డి గారు, చెప్పండి, ఉదయం నుంచి మీరు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. ఏదో దాడి జరిగింది అనేటువంటి ఒక అభూత కల్పనని ఇక్కడ ప్రచారం చేస్తున్న నేపథ్యం అవుతుంది. ఏ విధంగా తీసుకుంటారు? ఇది డెఫినెట్గా ఫాల్స్ అలిగేషన్. అంటే ఇప్పుడు నేను కూడా చూస్తున్నా పొద్దున్న నుంచి. నా అబ్జర్వేషన్, నాకు అర్థమైంది ఏంటంటే, గత 5 సంవత్సరాలలో జగనన్న పరిపాలనలో అడ్మినిస్ట్రేషన్లో డీసెంట్రలైజేషన్ జరిగింది. ఎక్కడికక్కడ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ సమస్య ఉన్నా, అంటే అది విద్యకు సంబంధించి కావచ్చు, వైద్యానికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించి కావచ్చు, అక్కడే అదే ఊర్లోనే పరిష్కారం చేసే పరిస్థితి ఉండింది. ఈరోజు ఇక్కడ చూస్తే, అంటే బయట అనుకున్నట్టుగా సరే ఆ సార్ చరిష్మా వల్ల ఫోటోల కోసం వచ్చేవాళ్ళు 10% అయితే, దాదాపు 90% ఏదో ఒక కారణం. అంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు, కాలేజీ వాళ్ళు లీగల్ నోటీస్ పంపించడానికి ఒక పిల్లోడు వచ్చాడు. ఇంకో అబ్బాయి ఏమో నా మీద దొంగ కేసులు పెట్టినారని ఒక అబ్బాయి వచ్చాడు. ఇంకొకరికేమో ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళు చేయమంటున్నారు, మీరు ఏదైనా సాయం చేయండి సార్ వచ్చారు. అంటే ఇక్కడ
మీ ప్రభుత్వ వైఫల్యాల వలన ఈరోజు ప్రజల మీద రోడ్డు మీదకి వచ్చే పరిస్థితిని తెచ్చి దాన్ని కప్పించుకోవడానికి ఈ వేరే రకంగా ప్రచారం చేయడం అనేది అంటే ఇది వాళ్ళకి అలవాటైన పనే. ఎల్లో మీడియా ద్వారా ఎప్పటికప్పుడు జగనన్నకున్న ప్రజాదరణను ఓరలేక ఏదో రకంగా ఇట్లాంటి అంటే ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్ముతారనే అదే ధోరణిలో చేస్తున్నది, ఏం కొత్త ఏం కాదు. బట్ ఒక్కటి నేను ఈ ప్రభుత్వానికి మీరు వచ్చిన తర్వాత ఈ 6 నెలల్లో వ్యవస్థ నిర్వీర్యం చేశారు. సచివాలయ వ్యవస్థను అంత గొప్పగా గ్రామ స్వరాజ్యం అని తెస్తే ఈరోజు సచివాలయ వ్యవస్థ లేకుండా ప్రజలకి ఏ సమస్య వచ్చినా కూడా ఎవడు దొరకని పరిస్థితి. స్పందన ఎంత కరెక్ట్గా జరిగే జగనన్న పాలనలో ఏదైనా ఇష్యూ ఉంటే స్పందనలో ఆల్మోస్ట్ సీఎం ఆఫీసు కూడా రెస్పాండ్ అయ్యి ట్రాక్ చేసేవాళ్ళు, మానిటర్ చేసేవాళ్ళు. ఈరోజు ప్రజలకి ఎక్కడ పోవాలో తెలియక ఉన్న మన నాయకుని మీద ఉన్న నమ్మకంతో ఆయన ఎక్కడున్నా ఇదేదో పులివెందులని కాదు, మీకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పోయినా కూడా ఇదే ఆదరణే ఉంటుంది, దాంట్లో అనుమానమే లేదు. మీరు ప్రజలకు సమస్యలు లేకుండా శాంతియుతమైన పరిపాలన అందించాల్సింది పోయి ఏదో జనాలు వస్తున్నారని ఏడిస్తే ఎట్లా? అది మంచిది కాదు. ఇది కేవలం ప్రజలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాజీ సీఎం ఉన్నారో ఆయనకు సమస్యలు చెప్పుకోవడానికి తండోపతండాలుగా వస్తున్న నేపథ్యంలో దాన్ని ఓర్వలేక ఇటువంటి దుష్ప్రచారానికి ప్రతిపక్షాలు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి పత్రికలు ఛానళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలా ఏడిస్తే ఉపయోగం ఏముంది, ప్రజల సమస్యలను పరిష్కరించండి అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల.